నేషనలిస్ట్ హబ్ కాన్క్లేవ్ 2023 రణక్షేత్రం ఈ నెల 16న ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేవారు QR కోడ్ని స్కాన్ చేయగలరు. నమస్తే, వెల్కమ్ టు NHTV. నేను భారతి. ఇక వివరాలు చూసుకుంటే, విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మోటార్లకు మీటర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రైతులను పక్కదోవ పట్టిస్తుందని విమర్శించారు. మోటార్లకు మీటర్లు పెట్టే అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలో ఉన్నది, కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఇక 24 గంటల కరెంట్ తప్పుడు ప్రచారం అని ధ్వజమెత్తారు. అన్ని రంగాలను ప్రైవేట్ చేస్తున్నామని మరో అబద్ధం చెబుతున్నారని దుయ్యబట్టారు. విద్యుత్పై కేసీఆర్తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. పూర్తిగా విద్యుత్ విషయంలో తెలంగాణ రైతులను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా మోటార్లకు మీటర్లు కేంద్ర ప్రభుత్వం బిగించాలని ఒత్తిడి చేస్తూ ఉంది, నిర్ణయించిందని తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా ఎక్కడ కూడా రైతులు వాడేటువంటి విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించాలని చెప్పలేదనే విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన ఏ రకంగా అయితే నేను 24 గంటల కరెంట్ ఇస్తున్నాను తప్పుడు ప్రచారం చేస్తున్నారో, ఇది కూడా అదే అబద్ధం మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నాను, మోటార్లకు మీటర్లు బిగించాలా లేదా అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశము, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, విద్యుత్ రంగాన్ని ప్రైవేటైజేషన్ చేస్తారని చెప్తున్నారు. చాలా స్పష్టంగా గౌరవ మంత్రి గారు ప్రకటించడం జరిగింది. మేము ఆ రకంగా తెలంగాణలో NTPC ఇంకా 2 ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. ప్రైవేటైజేషన్ చేస్తే గవర్నమెంట్ పరంగా ఎందుకు చేస్తాం? మేము తెలంగాణలోని NTPC న్యూ ప్రాజెక్ట్స్ 2 వస్తున్నాయి. 1600 మెగావాట్స్ ప్రాజెక్ట్స్, 800 ఒకటి 800 ఒకటి. కాబట్టి ప్రైవేటైజేషన్ చేస్తున్నప్పుడు మేము గవర్నమెంట్ ఎందుకు చేస్తాం? కాబట్టి ఇది కూడా పూర్తిగా రైట్. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతుందని బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మండిపడ్డారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఇలాంటి ప్రకటనలు చేయలేదని తెలిపారు. రైతులను మినహాయించి ప్రతి చోట మీటర్లు ఉండాలని మాత్రమే తాము చెప్పినట్లు వెల్లడించారు. 9 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఉన్న చాలా గ్రామాలకు తాము అధికారంలోకి వచ్చాకే కరెంటు కనెక్షన్లు ఇచ్చామన్నారు. కాళేశ్వరం, యాదాద్రి, సీతారామ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వద్ద రుణాలను తిరిగి చెల్లించేందుకు అవసరమైన స్తోమత లేదని, అందుకే రుణాలు ఆపినట్లు స్పష్టం చేశారు. सैंक्शन क्या रुकी नहीं है, हमने जो सैंक्शन किया ना वो डिसबर्स भी कर दिया, दे भी दिया. अब हम लिखाते हैं, आप नोट कर लीजिए. REC से हमने सैंक्शन किया 1,57,306 करोड़, राइट. उसमें सारा हमने दे दिया, देने को बाकी है सिर्फ 19,700 करोड़. ये भी अभी रोका नहीं है, लेकिन अगर ये कोई झूठ बोलेगा तो हम रोक देंगे, ये बात समझ लीजिए आप. नंबर 1. नंबर 2, PFC ने, हमारा ऑर्गेनाइजेशन PFC ने सैंक्शन किया इसी सब प्रोजेक्ट्स के लिए 1,10,000 करोड़, आउट ऑफ विच जिसमें से कि 91,000 करोड़ पेमेंट हो गया. पेमेंट के लिए बाकी है सिर्फ 21,000 करोड़, वो भी हम करें. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసే పోటీ చేస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తాను ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గనని చెప్పారు. చంద్రబాబుతో పవన్, బాలకృష్ణ, లోకేష్ ములాఖత్ అనంతరం ఈ మేరకు పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. చంద్రబాబుతో ములాఖత్ ఆంధ్రప్రదేశ్కు చాలా కీలకమైనదని చెప్పారు. జనసేన, తెలుగుదేశం కలిసే వెళ్తాయని పవన్ తెలిపారు.
చంద్రబాబు పాలన విధానపరమైన అభిప్రాయ భేదాలు ఉన్నాయని, కానీ ఆయన అనుభవం, సమర్థతపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. సైబరాబాద్ నిర్మించిన వ్యక్తిపై తప్పుడు కేసులు ఎలా పెడతారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు. కుదిరితే 2 దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫోర్డ్ వైసీపీ వీరి తాలూకు దుష్ట పాలనని, అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు. నాలాంటి వాడిని రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసులు 2000 మంది పోలీసులను పెట్టి తెలంగాణ బోర్డర్లో ఆపే ధైర్యం, దమ్ము నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతికినిస్తాడా ఈ ప్రభుత్వం? అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజున జనసేన కార్యవర్గానికి, పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరూ ఈ పరిస్థితులు చూడండి. నన్ను కూడా రానివ్వట్ల. నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోవాలా, ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు, మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. ఈ రోజు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి, బిల్ క్లింటన్ తీసుకొచ్చే బిల్ క్లింటన్ లాంటి వ్యక్తితో, బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో, ఇలాంటి అందరితో కలిసి ఒక సైబరాబాద్ ఒక సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలి. నిజంగా చాలా బాధపడాలి. జనసేనతో కలిసి పోరాటం చేసే అంశంపై కమిటీ ఏర్పాటు చేస్తామని నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. సైబరాబాద్ టవర్స్ నిర్మించి లక్షల మందికి ఉపాధి కల్పించారని వివరించారు. చంద్రబాబు ఏ ఒక్క వర్గానికి ద్రోహం చేయలేదని చెప్పారు. ఆధారాలు లేకుండా స్కామ్ జరిగిందని తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. చట్టాలను చుట్టాలుగా మారిస్తే సివిల్ వార్ మొదలు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. జగన్ చేసిన ప్రతి తప్పును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చూసిన వెంటనే ఆయన బాధ, ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మంచి మాట అన్నారు. ఈరోజు ఆయన వస్తుంటే హైటెక్ సిటీ నుంచి వచ్చారు. అక్కడున్న భవనాలన్నీ చూసి అరే లక్షలాది మందికి ఆయన ఆనాడు వేసిన పునాది వల్ల ఈరోజు ఉపాధి కలుగుతుంది. నిజంగానే ఆయన ఆనాడు అవినీతి చేయాలనుకుంటే అసలు లక్షల కోట్లు ఆస్తి ఆయన ముందర ఉండే, కనీసం ఒక గజం కొనుక్కోలేదు. అలాంటి వ్యక్తి పైన ఇలాంటి పనికిమాల అవినీతి ఆరోపణ వేసి ఆయన్ని బంధిస్తాం చాలా చాలా బాధాకరం అని ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మా అధ్యక్షుడు గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా కలిసికట్టుగా ఈ ప్రభుత్వం పైన మనం పోరాడాలి. ఇంకో మాట కూడా చెప్పారు, ఈయన సైకో కాదు, ముఖ్యమంత్రి గారు ఈజ్ మెంటలీ అన్స్టేబుల్. ఆయన మందులు మింగుతున్నారో లేదో ఆయన డాక్టర్లు చెప్పాలా, కానీ మెంటలీ అన్స్టేబుల్ వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా అవుతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. చంద్రబాబుతో పవన్ ములాఖత్ కాదని, ములాఖత్ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పొత్తు పాత వార్తే అని, ఇందుకోసం ఇందులో ఏమీ కొత్తదనం లేదని విమర్శించారు. అవినీతిపై పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఎందుకు కలిశారని ప్రశ్నించారు. చంద్రబాబును ఓదార్చడానికి పవన్ వెళ్లాడని అనుకున్నానని, బేరం మాట్లాడడానికి వెళ్లాడా అంటూ సెటైర్లు వేశారు. బీజేపీతో పవన్ కళ్యాణ్ది తాత్కాలిక పొత్తు అన్న పేర్ని నాని తెలుగుదేశంతోనే శాశ్వత పొత్తు అని ఎద్దేవా చేశారు. పొత్తు తిరుగుడు పువ్వు చంద్రబాబు నాయుడు గారిని పాపం ఓదార్పు యాత్రకి వెళ్తున్నట్టుగా నిన్నటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని టీవీ ఛానల్లో కూడా రేపు వెళ్తుంది, పొత్తు తిరుగుడు పువ్వు రేపు వెళ్తుంది అన్నారు. పొద్దున 7ంటికి అదిగో విమానం బయలుదేరింది బేగంపేటలో అని చెప్పారు. రాజమండ్రి దిగింది అన్నారు. దిగిన దగ్గర నుంచి జైలుకి కారులో బయలుదేరింది, కారు ఎక్కింది, జైల్లో బయలుదేరింది, పొత్తు తిరుగుడు పువ్వు అని చెప్పుకుంటూ వచ్చారు. మామూలుగా అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా పాపం ఈ టీవీ ఛానల్లో అందరూ చెప్తుంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు కదా, ఓ 300 కోట్లు అవినీతి చేసి దొరికాడు, తింటే తినాళ్లే, దొరికితే దొరికాళ్లే, మొన్న నోవాటేలకు వచ్చి నన్ను పలకరించి వెళ్ళాడు కదా అనే పేరు మీద మనం కూడా వాదార్పు యాత్ర చేద్దాంలో అని చెప్పని ఈ పవన్ కళ్యాణ్ అనే ఆయన వెళ్తున్నాడని చెప్పని అందరూ అనుకున్నారు. మామూలుగా అయితే చెల్లుకు చెల్లు అయిపోయింది. నోవాటేలకు వచ్చాడు కాబట్టి
నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి పలకరిస్తున్నానని చెప్పి ఇంటికి వెళ్ళి పలకరించడం అయిపోయింది. ఎప్పుడు చిత్తూరు ఘటన అయిపోయింది. చిత్తూరు అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గొడవ అయిన తర్వాత అందరినీ పోలీసులను తన్నిచ్చి కొట్టించి చంపే ప్రయత్నం చేసిన తర్వాత ఈ పోలీస్ కానిస్టేబుల్ కొడుకని చెప్పుకునేటువంటి మన పవన్ కళ్యాణ్ పోలీసులను పలకరించకుండా నాన్ జాతిని పలకరించకుండా మాట మాటికి చెప్తాడు కదా, నేను పోలీస్ కానిస్టేబుల్ కొడుకునని. ఈ కానిస్టేబుల్ కొడుకు కానిస్టేబుల్ కొట్టిన వాళ్ళని కొడితే కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి పలకరించకుండా కొట్టిన ఆయన దగ్గరికి వెళ్ళి విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు, ప్రగతిపై సీఎం చర్చించారు. ప్రాథమిక విద్యను 100% పిల్లలు బడిలోనే ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. 8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు ఇచ్చిన ట్యాబుల వినియోగంపై సీఎం సమీక్షించారు. ఈ ఏడాది 2వ విడత ట్యాబులు ఇచ్చేందుకు సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. ఇక టోఫెల్ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధమైన సీఎం ఆరా తీశారు. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే రైతులు, మహిళలకు పెద్దపీట వేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని ఈటెల ధీమా వ్యక్తం చేశారు. మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చిందో, ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రజాక్షేత్రంలో ఏ హామీలు అయితే ఇచ్చిండో హామీలు అమలు చేయమని చెప్పి ధర్నా చేస్తూ ఉంటే, దీక్ష చేస్తూ ఉంటే ఇవాళ అకారణంగా అరెస్ట్ చేయడమే కాకుండా ఆయన ఒక కేంద్ర మంత్రిని కూడా చూడకుండా, అంత సీనియర్ నాయకులను చూడకుండా పోలీసులు ఆయన పట్ల వివరించిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం పోలీసులు నమ్ముకొని, పైసలు నమ్ముకొని, మద్యాన్ని నమ్ముకొని రాజ్యం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ పొట్టోని నెత్తి పొడుగోడు కొట్టినట్టుగా, పొడుగోని నెత్తి పోషమ్మ కొట్టినట్టుగా తప్పకుండా కేసీఆర్ నెత్తి కొట్టే సత్తా, శక్తి తెలంగాణ ప్రజానికానికి ఉన్నది. సందర్భం వచ్చినప్పుడు ఇవాళ బెదిరిస్తుండొచ్చు, ఇవాళ మాట్లాడి ఎక్కడో చూస్తుండొచ్చు, ఇవాళ సోషల్ మీడియాలో పోస్టు పెడితే కేసులు పెడుతుండొచ్చు. కానీ ఎన్నికలప్పుడు తప్పకుండా వాళ్ళ వాడకట్టుకు రావాల్సి అక్కడ ఉంటుంది, వాళ్ళ ఓట్లు కావాల్సి అక్కడ ఉంటుంది. అప్పుడు ఆ ప్రజలు, భంగపడ్డ ప్రజలు, బాధపడ్డ ప్రజలు, కేసులు పెట్టినప్పుడు కళ్ళల్లో నీళ్లు దిగమించుకున్న ప్రజలు తప్పకుండా వాళ్ళు కర్రగాల్చి వాత పెట్టే పరిస్థితి ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ గడ్డ మీద మళ్ళీ కేసీఆర్ అధికారంకి వచ్చే ఆస్కారం లేదు. ఆయన అనుకుంటుండు ఓటుకు 5,000 రూపాయలు చొప్పున పంచుతా, 10,000 రూపాయలు చొప్పున పంచుతా, పోలింగ్ అధికారులంతా కూడా నేను కోరుకొని అక్రమాలకు పాల్పడే వాళ్ళని వేసుకుంటా, లేకపోతే దావతులు ఇస్తా, కుల సంఘాలకు పైసలు ఇస్తా, కుల సంఘాల భవనాలు ఇస్తా, గుళ్ళు కట్టిస్తా అని చెప్పి అంటున్నాం. ఇవాళ అది చెల్లదు. నాయకులకు కూడా, ప్రతిపక్ష నాయకులకు కానీ లేదా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలకు కానీ ప్రలోభపెట్టే టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సేవలోకి తీసుకునే బిల్లుకు తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ సెక్రటరీ ప్రెస్ రిలీజ్ చేశారు. దాదాపు నెల రోజుల తర్వాత గవర్నర్ తమిళిసై బిల్లుపై ఆమోదముద్ర వేశారు. న్యాయశాఖ పరిశీలన తర్వాత బిల్లులోని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన గవర్నర్ బిల్లును ఆమోదిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం విచారణకు హాజరు కావాలని గురువారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. అరుణ్ పిల్లై అప్రూవర్గా మారిన తర్వాత కవితను మరోసారి విచారణకు పిలవటం చర్చానీయాంశమైంది. తనకు మోడీ నోటీసులు వచ్చిందని, రాజకీయ కక్షలో భాగంగానే ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఈడీ నోటీసులు తమ పార్టీ న్యాయ విభాగానికి ఇచ్చామని, ఆ విభాగం ఎలా చెబితే అలా ముందుకెళ్తామని చెప్పారు. కాకపోతే అది రాజకీయ కక్షతో పంపించే నోటీస్ కాబట్టి మనం దానికి పెద్దగా స్పందించాల్సినటువంటి అవసరం లేదు. మా పార్టీకి ఉండేటటువంటి లీగల్ టీమ్కి మనం ఇవ్వడం జరిగింది.
ఆ లీగల్ టీం ఎట్లా చెప్తే దాని ప్రకారం మనము మెదులుకోవడం జరుగుతుంది. సో ఇది పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదు. సంవత్సర కాలంగా టీవీ సీరియల్ లేక గుంజుతూనే ఉన్నారు దీన్ని. ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఒక కొత్త ఎపిసోడ్ రిలీజ్ చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. సో డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. ఇట్ ఈస్ జస్ట్ పొలిటికల్. వీ విల్ టేక్ లీగల్ recourse. Thank you. Well, I received a notice. We from the party legal cell, we have given it to the party legal cell. We will go by their advice, and we strongly believe that it is politically motivated because of the charged up environment in Telangana, upcoming elections. I think I got a notice, but unfortunate it is in the last 1 year there is investigation happening. I don't know how long it will happen. I don't think even 2G spread for so long. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. డిక్లరేషన్లతో కాంగ్రెస్ నేతలు తిరుగుతున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి బీజేపీ నాయకులు ఏ ప్రాజెక్టును తీసుకురాలేదన్నారు. జమిలీ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎవరితో పొత్తు లేదని, పొత్తు పెట్టుకునే అవసరం బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. సింగిల్గా పోటీ చేసి మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్ళు మాకు ఒక అవకాశం అంటూ స్వాతంత్రం వచ్చిన తర్వాత 45-50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలన చేసేది కాంగ్రెస్. దాంట్లో పెద్ద కొత్తదనం ఏం లేదు. ఇప్పుడు మొన్న కర్ణాటక ఎలక్షన్లో వాళ్ళు గెలిచారు. ఎలక్షన్లో ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఇంప్లిమెంటేషన్ లేక, ఆర్థిక పరిస్థితి బాగాలేక చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చే డిక్లరేషన్ల పేర్లతోనే మరి పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితి. రెండోది అలవిగాని హామీలు, చేయలేనటువంటి చేయని ఆ హామీలన్నీ ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. బట్ నా ప్రజలను విశ్వసించే పరిస్థితి లేదు. ఒక రైతు బంధు కార్యక్రమం తెచ్చినా, ఒక రైతు బీమా కార్యక్రమం తెచ్చినా, ఒక కళ్యాణ లక్ష్మి తెచ్చినా, ఒక షాదీ ముబారక్ తెచ్చినా, పెన్షన్లు 2,000 ఇచ్చిన, ఫిజికల్ హ్యాండిక్యాప్ 3,000 ఇచ్చిన, ఒంటరి మహిళలకు ఇచ్చిన, బీడీ కార్మికులకు ఇచ్చిన మనమే చేసింది. రెండోది తండాలని పంచాయతీలు చేసింది కూడా మనమే. కాబట్టి ప్రజల అవసరాల దృష్టిలో ఉంచుకొని ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి మరి ప్రభుత్వం. అంగల్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 20కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు ప్రభుత్వ తరపున న్యాయవాదులు వాయిదా కోరటంతో న్యాయస్థానం వాయిదా వేసింది. వచ్చే గురువారానికి వాయిదా వేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. ఇదిలా ఉండగా వచ్చే మంగళవారం ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ ఉందని, అదే రోజున ఈ పిటిషన్పై కూడా విచారణ చేయాలని కోర్టును చంద్రబాబు తరపున న్యాయవాది శ్రీనివాస్ కోరారు. దీంతో ఈ నెల 20కి విచారణను వాయిదా వేశారు. అంగల్లు ఘటనలో టీడీపీ అధినేత చంద్రబాబు A1గా ఉన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో నిర్మాత కేపీ చౌదరిని అరెస్ట్ చేశారు. తాజాగా ఓ హీరో, మరో సినీ నిర్మాత డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్ అయ్యారు. హీరో నవదీప్తో పాటు నిర్మాత సుశాంత్ రెడ్డి ఉన్నట్లుగా తేలింది. ఈ కేసులో నార్కోటిక్స్ అధికారులు నిర్మాత సుశాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి ఆపరేషన్ నిర్వహించిన నార్కోటిక్స్ అధికారులు 3 నైజీరియన్లతో పాటు సుశాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం హీరో నవదీప్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని ఓయూలో లెక్చరర్స్ మానవహారం చేపట్టారు. 15 రోజులుగా పెన్ డౌన్ చేసిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల కోడ్ రాకముందే సీఎం తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో భారీ వర్షం కురిసింది. అతి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కొన్ని ప్రాంతాల్లో అయితే డ్రైనేజీలు పొంగి పొర్లాయి. రోడ్లపై వర్షపు నీరు నదులను తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కారణంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఖైరతాబాద్ జంక్షన్లో నీళ్లు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేవలం గంట వ్యవధిలోనే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దేశాన్ని సమాజాన్ని విభజించే కుట్ర ఎన్డీ కూటమి చేస్తుందని ప్రధాని మోదీ మండిపడ్డారు. మధ్యప్రదేశ్లో పెట్రోకెమికల్ కాంప్లెక్స్తో పాటు పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రతిపక్ష కూటమిపై విమర్శలు చేశారు. ఆ కూటమికి నాయకుడు ఇంకా ఖరారు కాలేదని, నాయకత్వంపై గందరగోళం నెలకొందని ఆక్షేపించారు. భారతీయుల విశ్వాసంపై దాడి చేయడమే ఆ కూటమి లక్ష్యమని ఎద్దేవా చేశారు. సనాతన ధర్మాన్ని నాశనం చేసి 1000 సంవత్సరాల బానిసత్వంలోకి నెట్టాలని ఐఎన్డీఐ కూటమి అనుకుంటుందని ధ్వజమెత్తారు. परिवारजनों, एक तरफ आज का भारत दुनिया को जोड़ने का सामर्थ्य दिखा रहा है. दुनिया के मंचों पर ये हमारा भारत विश्व मित्र के रूप में सामने आ रहा है. वहीं दूसरी तरफ कुछ ऐसे दल भी है जो देश को, समाज को विभाजित करने में जुटे हैं. इन्होंने मिलकर के एक इंडी अलायंस बनाया है. इंडी अलायंस को कुछ लोग घमंडिया गठबंधन भी कहते हैं. इनका नेता तय नहीं है, नेतृत्व पर भ्रम है, लेकिन इन्होंने पिछले दिनों जो मुंबई में उनकी मीटिंग हुई थी, मुझे लगता है उस मीटिंग में उन्होंने आगे एक घमंडिया गठबंधन कैसे काम करेगा उसकी नीति और रणनीति बना दी है. उन्होंने अपना एक हिडन एजेंडा भी तय कर लिया है. और ये नीति रणनीति क्या है? ये इंडी अलायंस की नीति है, एक घमंडिया गठबंधन की नीति है, भारत की संस्कृति पर हमला करने की. इंडी अलायंस का निर्णय है भारतीयों की आस्था पर हमला करो. इंडी अलायंस घमंडिया गठबंधन की नीयत है भारत को जिस विचारों ने, जिस संस्कारों ने, जिस परंपराओं ने हजारों वर्ष से जोड़ा है. భారత వాయుసేన అంబలపొదిలో కొత్త యుద్ధ విమానాలు వచ్చి చేరనున్నాయి. తొలి విమానం శుక్రవారం స్పెయిన్ నుంచి మన దేశానికి చేరుకుంది. ఈ మేరకు స్పెయిన్లో జరిగిన ఓ కార్యక్రమంలో తొలి C-295 విమానాన్ని భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ విఆర్ చౌదరి అందుకున్నారు. అందులో కాసేపు ప్రయాణించి విమానం పనితీరును విఆర్ చౌదరి పరీక్షించారు. C-295 యుద్ధ విమానాల కొనుగోలుకు స్పెయిన్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. మొత్తం 56 విమానాలకు 22,000 కోట్లతో డీల్ కుదిరిందని తెలిపారు. ఇందులో 16 విమానాలను 2025లోగా స్పెయిన్ తయారు చేసి ఇస్తుందని వివరించారు. మిగతా 40 యుద్ధ విమానాలను గుజరాత్లోని వడోదరా తయారు చేయడానికి TSCL కంపెనీతో స్పెయిన్ కంపెనీ డీల్ కుదుర్చుకుందని తెలిపారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఈవో పరిశీలించారు. ఇక ఈ నెల 18 నుంచి 26 వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. 18న శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అనేక రివ్యూ మీటింగ్స్ నిర్వహించామన్నారు. గరుడోత్సవాన్ని అధిక సంఖ్యలో భక్తులు దర్శించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. చేయించాలనేటువంటి దానిపైన కూడా ఒక అవగాహనకు వచ్చాం. అందుకోసం ఈరోజు సివిఎస్ఓ, ఉన్నత పోలీస్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు అందరితో కలిసి అన్ని మాడా స్ట్రీట్స్ చేస్తున్నటువంటి అరేంజ్మెంట్స్, బ్యారికేడింగ్ అంతా కూడా
ఈరోజు పరిశీలించడం జరిగింది. అన్ని వ్యవస్థలు కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ అంత వర్క్ కూడా అయిపోయింది. గరుడోత్సవం రోజు ముఖ్యంగా ఎవరైతే గ్యాలరీస్లో ఉన్నారో గ్యాలరీస్లో దాదాపు 2 లక్షల మందికి అవకాశం ఉంది కూర్చొని స్వామివారిని దర్శించుకోవడానికి. గ్యాలరీస్లోకి రాకుండా అవకాశం ఉన్నవాళ్ళు, ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నవాళ్ళు, ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నవాళ్ళు, వాళ్లకు సుపథం దగ్గర ఒక ఎంట్రీ ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి, సౌత్ వెస్ట్ కార్నర్ దగ్గర దర్శనం చేయించుకోవడానికి, తర్వాత ఈ గోవింద నిలయం దగ్గర ఒక ఎంట్రీ పాయింట్, నార్త్ వెస్ట్ కార్నర్లో ఒక ఎంట్రీ పాయింట్, నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఇన్నర్ రింగ్ రోడ్లో ఉండి స్వామివారిని చూడటానికి, దర్శనం చేసుకోవడానికి అవకాశం లేకుండా మిగిలిపోయిన వాళ్ళను ఆ క్యూ లైన్లో రైట్. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ NHTV. నేషనలిస్ట్ హబ్ కాన్క్లేవ్ 2023 రణక్షేత్రం ఈ నెల 16న ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేవారు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.